శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 30వ అధ్యాయం. రెండో ఇల్లు. సద్భక్తిపూర్ణం హృదయం గురోత్వం ప్రియం స్వగేహం మనుషేనితాంతం మహానపీష్టోప్యయమాశ్రమస్తు ద్వితీయమేవానుమతం గృహంతే. శ్రీ గురుదేవా, నిస్వార్థమైన భక్తి నిండిన హృదయమే మీ దృష్టిలో మీకు ప్రియాతి ప్రియమైన సొంత ఇల్లు. ఈ ఆశ్రమం ఎంత గొప్పదైనా, మీకు ఇష్టమైనదే అయినా మీ దృష్టిలో ఇది మీ రెండో ఇల్లే. విజయవాడ భక్తులు అదృష్టవంతులు. వాళ్ల అదృష్ట పరిపాక దశకు 1969 డిసెంబర్ నెల చిట్ట చివర మొట్టమొదలైంది. అంటే 1970వ సంవత్సరం వాళ్లకొక నూతన ఉగాది అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే డాక్టర్ పి కృష్ణమూర్తి గారి కలలు, ప్రణాళికలు ఫలించి స్వామీజీ మొట్టమొదటిసారిగా విజయవాడలో అడుగుపెట్టింది అప్పుడే. ఆ మొదటి ఆంధ్ర పర్యటన ఊహల కందని దిగ్విజయం సాధించింది. డాక్టర్ కృష్ణమూర్తి గారు తమ దగ్గరకు వైద్యానికొచ్చే అభిమానులందర్నీ రంగంలోకి దింపారు. ఆయనకు సుబ్బయ్య చౌదరి గారు ప్రధాన సహాయకుడయ్యాడు. డాక్టర్ గారి మీద అభిమానంతో దగ్గరకు వచ్చి క్రమంగా స్వామీజీ అభిమానమే దోచుకుని శాశ్వత భక్తులై నిలిచిపోయిన భక్తి నిష్ఠాశాలురైన అనేక మంది వ్యక్తులు ఈ పర్యటనలోనే స్వామీజీని దర్శించుకున్నారు. అప్పటిలో స్వామీజీ కార్యక్రమాలన్నింటికీ నిర్వాహకులుగా ఉండిన సంకా వెంకటేశ్వరరావు గారి కుటుంబం అంతా అలాంటిదే. అప్పట్లో ఏదో చుట్టపు చూపుగా చూస్తున్నామనుకునే అనేకులకు తాము స్వామీజీకి జన్మ జన్మల శిష్యులమని, దూరాలకు కొట్టుకుపోయి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న తమలాంటి వారి కోసమే స్వామీజీ పనిగట్టుకుని ఇంత దూరం వచ్చారని అప్పట్లో వాసనగా అయినా తెలియదు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవారు కొల్లి గోపాలకృష్ణయ్య దంపతులు. కొల్లి గోపాలకృష్ణయ్య గారు విజయవాడలో మంచి న్యాయవాది. ఆయన భార్య డాక్టర్ కృష్ణకుమారి గారు వైద్యురాలిగా మంచి ప్రసిద్ధిలో ఉన్నది. వారికి 3 మగపిల్లలు. పూర్వజన్మ సంపాదితమైన పుణ్యప్రాబల్యం వల్ల వారికి సంసారంలో ఏ లోటు లేదు. ఉన్నతమైన కుటుంబ గౌరవానికి తగిన హుందాతనం వారికి సహజ సిద్ధమై ప్రాప్తించింది. లోక సామాన్యమైన దైవభక్తి, ఎవరైనా పెద్దలు వచ్చారంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చే అభ్యాసం, ఇవి భారతదేశంలో పెద్ద కుటుంబాల వారందరికీ అలవాటు పనులే. ఆ అలవాటు చొప్పునే లబ్బీపేట వెంకటేశ్వర స్వామి గుడికి ఎవరో స్వామీజీ వచ్చారంటే ఒకసారి దర్శించిపోదామని వచ్చారు ఆ దంపతులు. ఏదో చూసిపోదామని వస్తే ఎక్కడో దూరాన ఉంటే దగ్గరకు రమ్మని పిలిచారు స్వామీజీ. ఏమిటా పిలిచారని దగ్గరికి వెళితే ఏమీ లేదు, 2 ముక్కలు క్షేమ సమాచారాలు అడిగారు. ఇంతే కదా అనుకుని ఇంటికి చేరిన దగ్గర నుంచి ఒకసారి ఆ స్వామీజీని ఇంటికి పిలిస్తే బావుండునని పుట్టింది. ఒకరికి కాదు, భార్యాభర్తలిద్దరికీనూ. మర్నాడు గోపాలకృష్ణయ్య గారు వెళ్ళి స్వామీజీని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ సంకా వెంకటేశ్వరరావు గారిని పిలిచారు. ఆయన వచ్చి స్వామీజీ కార్యక్రమాల జాబితా పరిశీలించి ఇక వారింటికి వెళ్లే వ్యవధానం లేదన్నాడు. స్వామీజీకి కోపం వచ్చేసింది. ఆ జాబితా కాగితం తనే తీసుకుని ఒకరోజు వీళ్ల ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించారు. సరే అని గోపాలకృష్ణయ్య గారు ఇంటికి వచ్చాక ఆ రోజు తనకు వీలుగాదని చెప్పింది భార్య. పెద్దవాళ్ల దగ్గర, అందులోనూ కొత్త వాళ్ల దగ్గర ఇలా మళ్లీ మళ్లీ తేదీలు మార్చమని అడగటం బాగుండదు. అప్పటికే కార్యకర్తలను కాదని ఆ స్వామీజీ ఈ పని చేశారాయే. అయినా మళ్లీ వెళ్ళాడు గోపాలకృష్ణయ్య గారు. కార్యకర్తలతో ముందు ఈ విషయం చెప్పాడు. అది అసంభవం అన్నారు వాళ్ళు. స్వామీజీ ఒకసారి తేదీ ఇచ్చాక అది మార్చమంటే రద్దు చేస్తారు. అసలే ఆయనకు కోపం ఎక్కువ అన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మార్పు చేయకపోతే పాదపూజ చేయటమే కుదరదు. అందుకని గోపాలకృష్ణయ్య గారు ధైర్యం చేసి స్వామీజీతో చెప్పాడు. వెంటనే మరో రోజుకు మార్చారు స్వామీజీ. అది చూసి కార్యకర్తలంతా ఆశ్చర్యపోయారు. స్వామీజీకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు రాదో బొత్తిగా అర్థం కావటం లేదే అని వాళ్ళంతా తికమక పడ్డారు. అనుకున్న రోజున గోపాలకృష్ణయ్య గారింటికి పాదపూజకు వెళ్లారు స్వామీజీ. పాదపూజంతా అయినాక, మీరిద్దరూ ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను, కోరుకోండి అన్నారు ఉన్నట్టుండి స్వామీజీ. స్వామీజీ తొందర చూసి కొంచెం ఆశ్చర్యపోతూ దంపతులిద్దరూ నిదానంగా ఆలోచించారు. ఆలోచించగా వారిద్దరికీ ఒక కోరిక దొరికింది. మీ అనుగ్రహం కావాలి అన్నారు ఇద్దరు.
సరియైన సమయానికి సద్బుద్ధి పుట్టడం అంటే ఇదే. తథాస్తు అన్నారు స్వామీజీ. తథాస్తు అనేసరికి ఆ కుటుంబపు బాధ్యత అంతా స్వామీజీ మీద పడిపోయింది. అందుచేత స్వామీజీ మరింత తాపీగా ఏదేదో మాట్లాడసాగారు. ఆ మాటల్లో, స్వామీజీ, ఆయనకి ఎడంవైపు మూత్రాశయం పక్కన ఏదో బంతిలాంటి గడ్డ వస్తోంది. ఇంతకుముందు మూత్రాశయంలో రాళ్లు ఉంటే వైద్యం చేశాను. అవి తగ్గిపోతున్నాయి గాని ఇదేదో వస్తోంది. తమరు కాస్త చూడండి అన్నది డాక్టరమ్మగారు. ఏదీ చూడని అంటూ స్వామీజీ గోపాలకృష్ణయ్య గారిని పిలిచి ఆ భాగం మీద చెయ్యి వేసి తుడిచేశారు. అంతే, ఆ గడ్డ తక్షణం మాయమైపోయింది. వైద్యవృత్తిలో ఉన్నవారికి ఇంతకన్నా ఆశ్చర్యకరమైన నిదర్శనం కావాలా? ఆ తరువాత ఆ కంతి ప్రాంతంలో గాని మూత్రాశయంలో గాని గోపాలకృష్ణయ్య గారికి ఏ రకమైన బాధ లేదు. స్వామీజీ ఇంకా కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. దంపతులు వేరే ఏమీ చెప్పటం లేదు. అందుకని చివరికి స్వామీజీయే అన్నారు, శత్రువుల హడావుడి కొంచెం ఎక్కువగా ఉంది. శత్రు సంహారం కావాలి. సుదర్శన చక్రం ఇస్తాలే, ఆశ్రమంలో ఉంది అని. స్వామీజీ మాటల్లో ప్రతి మాటకు అనేక అర్థాలు ఉంటాయని వాళ్లకు అప్పట్లో తెలియదు. అయినా వాళ్ల సంస్కారం గొప్పది. సుదర్శనధారి అయిన విష్ణువును నేనే అని స్వామీజీ సూచిస్తున్నారు అని వారికి తోచింది. ఆ భావంతో ఆ దంపతుల హృదయం ఆర్ద్రమై, మృదువై, నిర్మలమై, మధురమై, ఏ సంచలనమూ లేకుండా స్వామీజీ దివ్య చరణార విందాల చల్లని నీడలో విశ్రమించింది. అంతకుముందే ఏకాత్మభావాన్ని పొంది ఉన్న ఆ జంట హృదయాలలో అలా దివ్యాత్మభావపు బీజాలు నాటి సంతోషంగా తిరిగి వచ్చారు స్వామీజీ. ఈ దంపతులు స్వామీజీలో విష్ణుత్వాన్ని చూడగా అదే సమయంలో అదే ఊళ్ళో గంటి శంకరం గారు స్వామీజీని రుద్రాత్మకంగా దర్శించాడు. స్వామీజీ బస చేసిన లబ్బీపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయం విజయవాడలో సుప్రసిద్ధమైనది. గంటి శంకరం గారు ఆ ఆలయంలో ఉన్న శివ పంచాయతనాలయంలో అర్చకుడు. ఆయనకు అర్చకత్వం వంశపరంపరా సిద్ధం కాకపోయినా ప్రమథగణాల లక్షణాలు మాత్రం జన్మసిద్ధాలే. ఆయన స్నేహం చేయదలుచుకుంటే ప్రాణం ఇవ్వగలడు, దానం చేయదలుచుకుంటే చర్మం ఒలిచి ఇవ్వగలడు, గౌరవం చేయదలుచుకుంటే నెత్తిని పెట్టుకు మొయ్యగలడు. ఆ భావాలు వ్యతిరేకంగా కలిగితే ఆ పనులు కూడా అంత మోతాదులోనూ చేయగలడు. జంకు, వెరపు, సిగ్గు, మొహమాటం ఇలాంటివేవీ ఆయన దగ్గర ఉండవు. విజయవాడ వచ్చే నాటికే దండం పట్టుకు తిరగటం తగ్గించేశారు స్వామీజీ. ఈ మధ్య తరచుగా అది పూజామందిరంలోనే విశ్రాంతి తీసుకుంటోంది. ఇలా దండక మండలాలేవీ లేకుండా ఉన్న స్వామీజీ శంకరం గారికి నచ్చలేదు. నచ్చకపోతే ఇక అటు చూడడాయన. అదాయన లక్షణం. చూడడంటే చూడడు. అక్కడ తాషామర్బాలు మోగుతున్నా సరే అటు చూడడు. చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు. మాట్లాడటం ఇష్టం లేకపోతే నోరు కట్టేసుకోవచ్చు. వినడం కూడా ఇష్టం లేకపోతే చెవుల్లో దూదులు పెట్టుకోవచ్చు. కానీ ముక్కులు మూసుకోవటం ఎలా? పుణ్యకర్మల ఫలాలు విరగపూసిన పూపొదల సువాసనలలాగా దూర తీరాలలో కూడా గుబాళిస్తాయని వేదమే చెప్పిందాయే. స్వామీజీ మహత్వ సౌరభాలకు శంకరంగారి ముక్కుపుటాలు, మస్తిష్కము, హృదయము కూడా పులకించక తప్పలేదు. ఆయన లెక్కేమిటి? విద్యలో, సంపదలో, పలుకుబడిలో, అధికారంలో, సామర్థ్యంలో మాత్రమే కాక అనుష్ఠానంలో కూడా కొమ్ములు తిరిగిన వారు అనేకులు ఆ పర్యటనలోనే స్వామీజీకి పాదాక్రాంతులయ్యారు. తనకు దగ్గరలోనే ఉన్న స్వామీజీని అనేక కోణాలలో నుంచి చూసి చూసి తనకు తెలియకుండానే స్వామీజీకి బంటైపోయాడు శంకరంగారు. అయితే స్వామీజీయే తనను అలా బంటుగా చేసుకున్నారని చాలా కాలానికి గాని ఆయనకు అర్థం కాలేదు. భక్తుడైన శంకరంగారు ఇక ఒళ్ళు విరుచుకుని స్వామీజీ కార్యక్రమాలలోకి దూకాడు. ఆయన పని చెయ్యటం మొదలు పెడితే ఆ విధానం ఆయనకు మళ్ళీ లోకాతీతంగానే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే శంకరంగారు లబ్బీపేటలోనే ఉన్న గురిగ సోమేశ్వరరావు గారింటికి వెళ్ళాడు. వెళ్తూనే, నాకు డబ్బు కావాలి అన్నాడు డబాయింపుగా. ఆయన అడిగేది అప్పు కాదు, దానమే. కానీ ఆయన అడిగే తీరు అదే. సోమేశ్వరరావు గారికి అది బాగా అనుభవమే. ఎందుకయ్యా అన్నాడు సోమేశ్వరరావు గారు చనువుగా. నాకు ఇంట్లో చాలామంది బంధువులు వచ్చారు. ఎందుకని? గుళ్ళోకి స్వామీజీ వచ్చారుగా. ఓహో, ఆ స్వామీజీయా? ఆయనేదో చాలా గొప్ప మహిమ కలవారని, ఆయన్నొకసారి దర్శించాలని మా ఆవిడ రోజూ చెబుతోందయ్యా. నేనొస్తే ఆయనతో మాట్లాడించగలవా? నీలాంటి నాస్తికుడికి స్వామీజీలెందుకు? ఆ మాట నీకెందుకయ్యా? నువ్వు స్వామీజీతో మాట్లాడించగలవా?
అలా అయితే రేపొద్దున్నే స్నానం చేసి పెందరాడే భార్యాభర్తలిద్దరూ వచ్చేయండి అని చెప్పి తనకు ప్రాప్తమున్నది పుచ్చుకొని వెళ్ళిపోయాడు శంకరంగారు. శంకరంగారు ఈయన్ని నాస్తికుడన్నాడంటే అది పూర్తిగా నిజం కాదు, కానీ ఆయన ఊరికినే అనలేదు. పొటాటో కమిషన్ వ్యాపారంలో మంచి అభివృద్ధిలో ఐశ్వర్యంలో ఉన్న సోమేశ్వరరావు గారికి అప్పుడోసారి వేరే పనేమీ లేనప్పుడు దేవుడికి దండం పెట్టడం తప్ప అంతకు మించి భక్తి లేదు. అవసరమైన వారికి చేతనైన సాయం చేసే హృదయం తప్ప వేరే అనుష్ఠానం లేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వరాలయానికి మహాత్ములు ఎవరైనా వచ్చారంటే భార్య వెళ్ళి దర్శనం చేసుకోవటమే తప్ప ఈయనకింతవరకు ఆ దృష్టి లేనేలేదు. అలాంటి వాడికి ఇవాళ స్వామీజీని చూడాలని పుట్టిందంటే ఆశ్చర్యం కాదా మరి? ఏదో మాట వరుసగా అంటే రేపే వచ్చేయమని శంకరంగారు అంటాడని సోమేశ్వరరావు గారు అనుకోలేదు. సరే, వస్తానన్నాక వెళ్ళకపోతే బాగుండదని మర్నాడు పొద్దున్నే వెళ్ళాడాయన. స్వామీజీ ఒక గదిలో ఉన్నారు. స్వామీజీని చూసేసరికి ఆ తేజస్సుకి కళ్ళు జిగేలుమన్నాయి. వెంటనే పాదాక్రాంతుడయ్యాడు సోమేశ్వరరావు గారు. ఏం కావాలి అన్నారు స్వామీజీ ముక్తసరిగా. ఎంత పాదాక్రాంతుడైనా సంస్కారంలో ఉన్న ధూర్తత్వం ఒక్కసారే పోతుందా? మా ఇంటికి రావాలి తమరు, ఇవాళే రావాలి అన్నాడాయన. సరే, సాయంత్రం వస్తా అన్నారు స్వామీజీ. శంకరం లాంటి ప్రమథ గణేశ్వరుడికే ఇదెక్కడి జబర్దస్తి ఆహ్వానమో అర్థం కాలేదు. ఏమైతేనేమి, స్వామీజీ వస్తాననేశారు. ఇక చేయగలిగిందేముంది? సోమేశ్వరరావు గారు యువతలకి వచ్చాక ఇంటికి పిలిస్తే కమిటీ వారికి 250 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చేయి అన్నాడు శంకరం గారు. స్వామీజీ వస్తానన్నాక నీకు డబ్బిచ్చేదేమిటయ్యా, నేనియ్యను అనేసి వచ్చేశాడు సోమేశ్వరరావు గారు. ఈ పొగరుకు బహుమతిగా ఉత్తరోత్తర తననే విజయవాడ ఆశ్రమానికి కోశాధికారిగా స్వామీజీ నియమించబోతున్నారని ఆయనకు అప్పుడేం తెలుసు? స్వామీజీ ఆ రోజు పాదపూజకు వచ్చారు. ఆ సొమ్మేదో స్వామీజీ పాదాల మీదే పెట్టాలని ఈయన సంకల్పం. కానీ పాదాల మీద 1 రూపాయి గాని 11 రూపాయలు గాని పెట్టవచ్చు, ఇక ఎక్కువ పెట్టరాదు అన్నారు స్వామీజీ. ఆ మాటతో సోమేశ్వరరావు గారికి చాలా తృప్తి అయింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఒకసారి మైసూరు రండి అన్నారు స్వామీజీ. ఆ చిన్న మాట నిజంగానే సోమేశ్వరరావు దంపతులను 1970 శివరాత్రికి మైసూరు లాక్కొచ్చింది. శివరాత్రి రేపనగా ఈ సాయంత్రం ఆ ఆశ్రమానికి చేరిన దంపతులకు ఆశ్రమంలో ఒక బోర్డు స్వాగతం చెప్పింది. ఆంధ్ర భక్తులకు గమనిక, ఇక్కడ నీటి వసతి తక్కువ, ఎవరి ఏర్పాట్లు వారే చేసుకునవలెను. ఇది బోర్డు. ఆంధ్ర భక్తులు అంత అధిక సంఖ్యలో వస్తారని స్వామీజీకి ముందే తెలుసుగాబోలు ఈ బోర్డు ముందే పెట్టించారు. ముందు బోర్డును దర్శించుకుని తరువాత తమ ఇరుకు కిటికీలో నుంచి దర్శనం ఇస్తున్న స్వామీజీని దర్శించుకున్నారు ఈ దంపతులు. ఈయనను చూస్తూనే ఎవరు నువ్వు అన్నారు స్వామీజీ ఉగ్రంగా. అంత ఉగ్రమెందుకో ఈయనకు బొత్తిగా తెలియలేదు, కానీ చాలా భయం వేసింది. నా పేరు సోమేశ్వరరావు స్వామీజీ అన్నాడు వినయంగా. ఏ ఊరు? స్వామీజీ ఉగ్రం దిగలేదు. విజయవాడ, తమరు రమ్మంటే వచ్చాను. నేను నిన్ను రేపు రమ్మన్నాను. సరే స్వామీజీ. ఆ విధంగా గండం గడిచి బయటకు వచ్చి ఊళ్ళోకెళ్ళి విచారించి ఒక హోటల్లో మకాం చేశారు దంపతులు. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరో తలుపు కొట్టారు. ఎవరా అనుకుంటూ తలుపు తీశారు. ఒక ముసలాయన, ఒక పడుచాయన వచ్చారు. మేము స్వామీజీ భక్తులం, స్వామీజీ పంపిస్తే వచ్చాం. నన్ను కాంతం తాత అంటారు. ఇతని పేరు శివరాం అన్నాడాయన. సరే రండి, కూర్చోండి. మేమిక్కడ ఉన్నట్లు మీకెలా తెలుసు? మాకేం తెలుసు, స్వామీజీయే మీరీ హోటల్లో 8వ నంబర్ గదిలో ఉంటారని చెప్పారు, వచ్చాం. ఆశ్చర్యంగా ఉందే, ఇంతకు ఇంత తెల్లవారుజామున వచ్చిన పనేమిటి? శివరాత్రి నాడు ఆశ్రమంలో 3 బస్తాల బియ్యం ఉడుకుతాయి. దానికి తగ్గ పైఖర్చు ఉంటుంది కదా. మేమంతా తలో కాస్తా వేసుకుంటున్నాం. ముందు మీతో మొదలు పెట్టమన్నారు స్వామీజీ, అందుకోసం వచ్చాం. నేను బియ్యానికయ్యే ఖర్చు ఇస్తాను. అలా అనుకొని ఆశ్చర్యాలలో మునుగుతూ తేలుతూ నిద్రలేచిన ఆ రోజంతా ఆశ్చర్యాలతోనే గడిచింది. శివరాత్రి రోజున ఆశ్రమంలో అన్నీ ఆశ్చర్యాలే కదా. ఆ మర్నాడు సాయంత్రం స్వామీజీ దర్శనానికి వెళ్ళినప్పుడు సోమేశ్వరరావు గారి భార్య మెళ్ళో ఉన్న బంగారు గొలుసు తీసి ఇచ్చేసింది. దాన్ని అందుకున్న స్వామీజీ సరాసరి తన మెళ్ళో వేసుకున్నారు. స్వామీజీ పాదాల వద్ద పెట్టి నమస్కరిద్దామని ఒక 116 చేతిలో పట్టుకున్నాడు సోమేశ్వరరావు గారు. సరిగా నమస్కారం చెయ్యబోయే ముందు ఆ నోట్లు చేతిలోంచి మాయమైనాయి.
మాయం అయినాయని అర్థం కాక కింద పడిపోయినాయేమో అని, జేబులో పెట్టేసుకున్నానేమో అని గబగబా వెతుక్కోసాగాడాయన. నీకు కంగారెక్కువ సోమేశ్వరరావు అన్నారు నవ్వుతూ స్వామీజీ. కొంతసేపు వెతికి ఫలితం లేక, పోన్లే వేరే నోట్లు తీద్దామని పర్సు తీయబోతూ ఉండగా మళ్ళీ చేతిలో డబ్బు చేతిలోకి వచ్చేసింది. అప్పుడు హృదయపూర్వకంగా స్వామీజీ పాదాలకు ప్రణమిల్లుతూ సోమేశ్వరరావు గారు మనస్సులో ఒక ప్రమాణం చేసుకున్నాడు. ఈ శివరాత్రితో నేను ముక్తి మార్గంలో ప్రవేశించాను. ఇక నుంచి నేను రోజు తప్పనిసరిగా దేవుడికి దండం పెట్టుకోవటం, పూజ చేసుకోవటం నియమంగా పెట్టుకుంటాను. ఈ ప్రతిజ్ఞ చేయమని ఎవరు బోధించారాయనకు? ఏ ఉపనిషత్తులు విన్నాడాయన? ఈ పరివర్తన ఎవరు తెచ్చారాయనలో? ఏ ఉపదేశాలు చేశారు వారు? ఏమో, కానీ ఈ పరివర్తనలు సాధించటమే స్వామీజీకి గురువాజ్ఞ, నిత్య దీక్ష. మళ్ళీ విజయవాడ పర్యటన వివరాల దగ్గరకు వద్దాం. ఆ పర్యటనలో ఒకరోజు సుబ్బయ్య చౌదరి గారింట్లో స్వామీజీ భిక్ష చేశారు. ఆ సందర్భంగా వారింటికి మొట్టమొదటిసారిగా వెళ్ళిన స్వామీజీ ఇంటివారంతా ఆశ్చర్యపోతూ ఉండగా వసుంధరమ్మ గారి తల్లి మంచం పక్కన ఉన్న ఒక డబ్బా మీద కూర్చున్నారు. అలా కూర్చుని, ఏమమ్మా, నాకివ్వటానికి ఇంతకన్నా మంచి ఆసనం దొరకలా నీకు ముసలమ్మా అన్నారు. ఆవిడ ఆశ్చర్యానందాలతో తొట్రుపడుతూ చెప్పింది, క్రితం శివరాత్రి నాడు ఈ డబ్బా మీద అచ్చం ఇలా కూర్చునే ఈ బట్టలతోనే నాకు దర్శనమిచ్చారు స్వామీజీ అని. మామూలుగా మంచంలోంచి లేవలేని యోగిని భాయమ్మ గారు, అంటే కృష్ణమూర్తి గారి సోదరి, ఆ రోజు భిక్షకు స్వయంగా వంట చేయటం ఒక విశేషం. ఆ పర్యటనలోనే భాయమ్మ గారు స్వామీజీకి తలంటు పోయటం మరొక విశేషం. సాధారణంగా అయితే స్వామీజీ స్నానం చేయటమో, అభ్యంగన స్నానం చేయటమో వర్ణించదగ్గ విషయం కాకపోవచ్చు. కానీ మంచంలోంచి లేవలేని ఒక భక్తురాలు అంత విస్తృతమైన పరిమాణంలో, అంత తీవ్రమైన భక్తిభావంతో ఆ పని చేసినప్పుడు దానిని భక్తి పరాకాష్ఠలలో ఒక విలాసంగా గ్రహిస్తారు భక్తులు. ఆయుర్వేదంలో చెప్పబడిన అభ్యంగన విధానం అంతా అనుసరిస్తూ 15-20 కాగుల నీళ్లు కాచి ఆ తల్లి పోసిన తలంటికి అకామోపహతులైన విప్రుల మంత్రపూతమైన సహస్ర ఘటాభిషేకానికి పరమేశ్వరుడు పొంగిపోయినట్టు పొంగిపోయారు స్వామీజీ. ఫలితంగా స్వామీజీ కరుణ వర్షించి ఆమెలో జ్ఞానయోగ సస్యాలు పంటకు రాసాగినాయి. ఈనాటికి మరిచిపోక ఆ తలంటిని స్వామీజీ అప్పుడప్పుడు స్మరిస్తూ ఉంటారని గ్రహించినప్పుడు, ఆ తలంటి పోసేటప్పుడు ఆ తల్లిలో ఉన్న చిత్త పరిపాకమేమిటో, ఆ తలంటి మహత్వమేమిటో మన ఊహకు అందుతుంది. అంతకు ముందు దాకా స్వామీజీ చేసిన పర్యటనలలో భక్తులందరూ స్వామీజీని తపస్విగా, మహిమాన్వితుడుగా, ఉపదేష్టగా భావించి ఆశ్రయిస్తూ ఉండగా, స్వామీజీని సాక్షాత్ దైవంగా గుర్తించి ఆరాధించి ఉపాసించటం విజయవాడతో ప్రారంభమైంది. కేరళలో మాస్టర్ ప్లాన్ చించివేసిన స్వామీజీ తన స్వంత మాస్టర్ ప్లాను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి కావలసిన మత్తు కమ్మి ఆ పర్యటన ముగించారు స్వామీజీ. దివ్యానుభూతి. ఇక్కడ తన యోగం మరింత ఉచ్చస్థితికి చేరిన భాయమ్మ గారు ఒక వంక తన దివ్యానుభూతులలో తేలియాడుతూ ఉండగా, మరొక వంక నిత్య దుఃఖిని అయిన వసుంధరమ్మ గారితో స్నేహం పెరిగింది. భాయమ్మ, నువ్వెలాగైనా ఆ వసుంధరమ్మ ఏడుపు మాన్పించాలి అని స్వామీజీ చేసిన ఆజ్ఞ దానికి కారణమని అప్పట్లో వసుంధరమ్మ గారికి తెలీదు. భాయమ్మతో స్నేహం చేస్తూ ఉండు అని తనకు ఆజ్ఞాపించారు కనుక ఈవిడ ప్రతి ఆదివారం కారేసుకెళ్ళి ఆవిడతో కాసేపు మాట్లాడి ఆవిడను తెచ్చుకుని కాసేపు ఇంట్లో ఉంచుకుని పంపిస్తూ ఉండేది. ఆవిడ స్నేహం పెరుగుతున్న కొద్దీ వసుంధరమ్మ గారికి యోగము, యోగ సాధనా విధానాలు, యోగానుభవాలు, యోగుల చర్యలు, యోగుల మహత్వాలు, యోగంలో శక్తిపాతాలు, యోగంలో వైద్యాలు మొదలైన విషయాల గురించి అవగాహన కలగసాగింది. ఆ సందర్భంగా యోగిని భాయమ్మ గారు తన స్వంత అనుభవాలు అనేకం వసుంధరమ్మ గారికి చెప్పారు. స్వామీజీ దగ్గర యోగ సాధన కొత్త మలుపు తిరిగినాక భాయమ్మ గారికి దివ్యలోక సంచారానుభవం విశేషంగా కలగసాగింది. లోకాలకు కల సంబంధము, జీవుల గతులు, ఆ నియమాలు మొదలైనవన్నీ తమంత తాముగా ఆమె అంతర్నేత్రం ముందు రేకులు విచ్చుకోసాగాయి. అలాంటి దివ్య దర్శన పరంపరలో ఆమె ఒక రోజున సత్యలోకంలో అడుగుపెట్టింది. ఆత్మవిజ్ఞాన విషయచర్చా ముఖరితమైన
అకారణానంద సంధాయకమైన ఆ బ్రహ్మలోక వీధులలో ఆమె యథేచ్ఛగా తిరిగి అనేక విశేషాలు దర్శించింది. అక్కడి మహర్షులు అనేక మందితో ఆహ్లాదకరంగా సంభాషించింది. ఒకచోట పక్కనే ఉన్న ఋషిపుంగవులెవరో అరుగరుగో సప్తర్షులు అని చూపించారు. అక్కడ చూస్తే ఆరుగురే కనిపించారు. అదేమిటి, సప్తర్షులలో మరొకరు లేరేమి, ఏమయ్యారు అని భాయమ్మగారు అడిగింది. ప్రక్కనే ఉన్న ఋషి చెప్పలేదు. ఈమె ఆ ఆరుగురు ఋషులను సమీపించి వినయంగా నమస్కరించి, అయ్యా, తమలో మరొకరు కనిపించటం లేదేమి, అనుగ్రహించి తెలపండి అని ప్రార్థించింది. వారు నవ్వి తెలీదా అన్నట్టు చూశారు. అలా చూసి, అదిగో వారిప్పుడు ప్రస్తుతం మీ లోకంలోనే ఉన్నారు అని క్రిందికి వేలు చూపించారు. ఆ వేలు వెంబడి కిందకి చూడగా అక్కడ మైసూరు ఆశ్రమం, స్వామీజీతో సంభాషిస్తున్న మరో మహర్షి భాయమ్మగారికి కనిపించారు. మరొక సమయంలో అధోలోకాలను దర్శించే నిమిత్తమై భూమిని ఛేదించుకుని ప్రయాణిస్తూ ఉండగా ఆశ్రమ భూభాగంలోని పెను లోతులలోని లోపలి పొరలలో సువర్ణ నిర్మితములైన దేవాలయాలు కొన్ని భాయమ్మగారికి దర్శనమిచ్చాయి. ఆమెకు దర్శనమిచ్చినది గోపాలకృష్ణాలయమని, ద్వాపరయుగం నాటిదని తరువాత ఒకప్పుడు స్వామీజీ భాయమ్మగారికి చెప్పారు. భాయమ్మగారు ఇలా తన అనుభవాలతో సహా అనేక విషయాలు బోధిస్తూ వస్తున్న కొద్దీ వసుంధరమ్మగారిలో తను పోతే ఈ లోకం అంతా తల్లకిందులైపోతుందని, తన భర్తకు పిల్లలకు దిక్కు లేకుండా పోతుందని మనసులో ఉన్న అజ్ఞానం కొంత కొంత కరిగిపోయి సంసారం మొత్తం పట్ల ఒక బాధ్యతా నిర్వహణ దృష్టి ఏర్పడసాగింది. ఈ వికాసం వల్ల ఆవిడ దుఃఖము, ఏడుపు పూర్తిగా ఎగిరిపోయినాయి. సత్సాంగత్యం క్షిప్ర ఫలప్రదం కదా మరి. ఇలా వసుంధరమ్మగారు ఒక సమర్హమైన స్థితికి రాగానే ఆవిడను కఠిన నియమాలతో కూడిన యోగ వైద్య విధానంలో ప్రవేశపెట్టారు స్వామీజీ. ఆవిడ పట్టుచీరలు కట్టరాదు, అతి ముఖ్యమైన విషయాలు తప్ప మాట్లాడరాదు. ఇంట్లో మేడ మీద ఒక గదిలో గోడలకు, కిటికీలకు, తలుపులకు కూడా నీలపు రంగు తెరలు వేసి ఆ గదిలో చాప మీద పడుకోవాలి. గడప దాటరాదు. గడప దాటకపోవటం అంటే ఇతరుల ఇళ్లకు వెళ్ళకపోవటం కాదు, తన ఇంట్లోనే మరో గదిలోకి కూడా వెళ్ళరాదు. ఇక కొన్ని మూలికలు ఇచ్చారు స్వామీజీ. వాటిని నియమిత వేళలలో ఉపయోగించాలి. కొన్ని జప విధానాలు చెప్పారు. అవి నిరంతరం చెయ్యాలి. ఇలా చేసినట్టయితే నేను పంపించే యోగ తరంగాలు నువ్వు అందుకోగలుగుతావు అని స్వామీజీ చెప్పారు. దానికి తగ్గట్టే ఉన్నట్టుండి ఒంటి మీద ఏదో సన్నటి కరెంటు షాకు తగిలినట్టు, ఏవో పాములో పరిగెత్తినట్టు, గాలి తెరలు తెరలుగా కదిలినట్టు విచిత్రమైన ప్రకంపనలు అనుభవానికి వస్తూ ఉండేవి. అలా ప్రకంపనలు వచ్చిన రోజున వసుంధరమ్మ గారి సాధన మరింత తీవ్రంగా సాగుతూ ఉండేది. ఆ రోజుల్లో ఆమెకు తరచూ సువర్ణ నృసింహ స్వరూప దర్శనం జరుగుతూ ఉండేది. ఆ రూపం వర్ణించటానికి తగిన కవిత్వం ఆవిడ దగ్గర లేకపోవచ్చు, కానీ 15 సంవత్సరాలు దాటినాక కూడా తాను దర్శించిన ఆ స్వామి ఉగ్రమనోహర రూపం గుర్తు వచ్చినప్పుడల్లా ఇంకా గగుర్పాటు కలిగిస్తూనే ఉంటుంది ఆమెకు. ఇవిగాక మరికొన్ని యౌగికమైన అనుభూతులు కూడా రాసాగాయి. ఇటు ఈమెకు క్రమంగా యోగానుభూతులు స్వయంగా వస్తున్న కొద్దీ అటు భాయమ్మగారు వీరింటికి రావటం తగ్గిపోయింది. అవసరం లేనిదే యోగులు అడుగు కదపరు కదా. ఈ యోగ మార్గంలో పడినాక వసుంధరమ్మగారి మైసూరు ప్రయాణాలు తగ్గినాయి. దీర్ఘ ప్రయాణాలే పనికిరావన్నారు స్వామీజీ. ఒకవేళ ఎప్పుడైనా ఆశ్రమానికి రాదలిస్తే, రావలసి వస్తే, స్వామీజీ అనుమతి ఇస్తే ప్రతి 150 మైళ్ళు దాటేలోపు ఒకసారి కారు దిగి చెప్పులు లేని కాళ్లతో భూమి మీద కాసేపు తిరిగి మళ్ళీ కారెక్కాలి. యోగుల నియమాలకు కారణాలేమిటో యోగులకే తెలియాలి మరి. ఈ రకమైన యోగ సాధనా రూపమైన వైద్యం వల్ల వసుంధరమ్మ గారి అనారోగ్య బాధ చాలా మటుకు మెరుగుపడసాగింది. ఇలా జరుగుతున్న కొద్దీ వారి పిల్లలకు కూడా భక్తి కుదరసాగింది. అందులో వారమ్మాయి నళినికి స్వామీజీ మీద భక్తితో పాటు ఆయనతో చనువు కూడా పెరిగింది. మగపిల్లవాడు సుధాకర్కి మాత్రం ఏ కారణం వల్లో స్వామీజీ అంటే మొదట్లో ఉన్న గౌరవం కొంచెం తగ్గసాగింది. ఇది గ్రహించి ఇంట్లో తల్లిదండ్రులు బాధపడసాగారు. ఏమైనా అది మరీ కంగారు పడవలసిన స్థితికి చేరలేదు, కానీ కుటుంబ బాధ్యతనంతా తనే తీసుకున్న స్వామీజీకి ఆ స్వల్ప భేదం కూడా దుస్సాహమే. ఆ సంవత్సరం ఒకసారి తల్లితో పాటు మైసూరు వెళ్ళాడు సుధాకర్. అక్కడ ఒక రోజున, ఏరా, నా మీద నీకు నమ్మకం ఉందిట్రా
అన్నారు స్వామీజీ సుధాకర్తో. మొదట్లో ఉండేదండి, ఇప్పుడంత లేదు అన్నాడు పుటుక్కున సుధాకర్. అది గుండె చెరువా? పగలబడి నవ్వారు స్వామీజీ. నవ్వి, పులిబిడ్డవురా, పులిలాగా మాట్లాడావు అన్నారు. కాలరెగరేసుకుని యువతలకు వచ్చేశాడు సుధాకర్. అక్కడ సుధాకర్కి వేరే పనేమీ లేదు. ఒకే ఈడువాళ్లైన శ్రీనాథ్, చంద్రులే అతనికి కాస్త కాలక్షేపం. అయితే వాళ్ళిద్దరికీ ఎప్పుడూ ఏదో పని. ఆ మధ్యాహ్నం స్వామీజీ భిక్ష తరువాత మామూలు ప్రకారం స్వామీజీ గదికి బయట తాళం వేశాడు శ్రీనాథ్. అప్పుడు సుధాకర్ పక్కనే ఉన్నాడు. తాళం వేశాక ఆ తాళం చెవి సుధాకర్ చేతిలో పెడుతూ, సుధాకర్, నేను బట్టలు ఉతుక్కుని వస్తాను, ఇక్కడే ఉండి స్వామీజీ పిలిస్తే తలుపు తీయి అని వెళ్ళిపోయాడు శ్రీనాథ్. అప్పుడే ధ్యానంలోకి వెళ్ళిన స్వామీజీ సామాన్యంగా ఏ సాయంత్రానికో పిలుస్తారు. అప్పటిదాకా అక్కడే గదివాకిలి దగ్గర కదలకుండా ఉండటం అంటే కుర్ర సుధాకర్కి కాలు నిలుస్తుందా? ఒక 5 నిమిషాలు ఆగి అన్నపూర్ణ మందిరంలోకి వచ్చేసి అక్కడ ఎవరితోనో బాతాఖానీ మొదలుపెట్టాడు. ఒక 10 నిమిషాలైందేమో. ఇంతలో ఒక తెలిసిన భక్తుడే అక్కడికి వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడే స్వామీజీతో మాట్లాడి వస్తున్నా అన్నాడు. ఊరుకోవయ్యా, ఇదిగో తాళం చెవి, ఆ గదికి వేరే దోవలేదు, స్వామీజీ నీకిప్పుడెక్కడ దొరుకుతారు అన్నాడు సుధాకర్. అది నాకు తెలీదు, స్వామీజీ ఇప్పుడు మామిడి చెట్టు ఉయ్యాల బల్ల మీద ఉన్నారు, ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు అన్నాడు. ఇంతలో స్వామీజీయే అక్కడికి వచ్చారు. వస్తూనే, వచ్చేశాను, నీ తాళం సరిగా ఉందో లేదో చూసుకోరా అన్నారు. ఒక్క పరుగున వెళ్ళి చూశాడు సుధాకర్. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఆ తరువాత తనే తాళం తీసి స్వామీజీని లోపలికి పంపిన సుధాకర్కు జన్మలో మళ్ళీ నమ్మకం సడలలేదు. ఆ రోజుల్లోనే తిరుపతిలో ఉన్న వసుంధరమ్మ గారి తమ్ముడు సత్యనారాయణరావు గారు ఆవిడకు ఒక ఉత్తరం రాశాడు. తనకు ప్రొఫెసర్ పదవికి ప్రమోషన్కై ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారని, కానీ అది కేవలం బూటకమని, తనకంటే తక్కువ అర్హతలు గల మరో పెద్ద మనిషిని పైకి తెచ్చేందుకోసం ఏర్పాటు చేసిన తతంగమని, అందువల్ల స్వామీజీకి చెప్పి తనకు ఆశీస్సులు వచ్చేలాగా చేయమని ఆ ఉత్తరం సారాంశం. అప్పటికి ఐహిక విషయాల మీద ఆసక్తి కొంత తగ్గిన వసుంధరమ్మ గారికి ఇలా ప్రమోషన్ విషయం అడగటం కొంత అయిష్టంగానే ఉన్నా, తన సోదరుడిలో వచ్చిన మార్పును గమనించి సంతోషించింది ముందర. ఎందుకంటే అంతకుముందు ఆయన అరనాస్తికుడుగా ఉండేవాడు. పశువైద్యంలో ఉన్నత అర్హతలు సంపాదించి తిరుపతిలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న సత్యనారాయణరావు గారికి ఒక సిద్ధాంతం ఉంది. ప్రతి జీవకణంలోనూ కొంత విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ విద్యుత్తు కొందరిలో చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, అది నిల్వ చేసుకునే శక్తి కూడా వారిలో ఉంటుందని, అలా నిలువ చేసుకున్న శక్తిని ఇచ్ఛాశక్తి తరంగాలుగా పంపగలరని, అవే మానవాతీత శక్తులని రావుగారి సిద్ధాంతం. అయితే ఈ విద్యుత్ శక్తికి యోగాభ్యాసానికి గల సంబంధం ఏమిటి? ఇది కొందరిలో ఎక్కువగా ఉండి కొందరిలో తక్కువగా ఉండడానికి గల కారణమేమిటి అనేవి ఆయన సిద్ధాంతంలో ఆయనకే అంతుబట్టని విషయాలు. ఇది ఇట్లా ఉండగా తిరుపతి దగ్గర జరిగిన కారు ప్రమాదం వ్యవహారం అంతా మొదటి నుంచి చివరి దాకా ఈయనే చూశాడు. అందులో అనూహ్యమైన మార్పులు తెచ్చిన స్వామీజీ మహిమ తన విద్యుత్ తరంగ సిద్ధాంతానికి కట్టుబడడం లేదని సత్యనారాయణ గారికి అర్థమైపోయింది. ఏ శాస్త్రజ్ఞుడికైనా తన సిద్ధాంతం వీగిపోతోందంటే అది సుఖంగా ఉండదు. ఇలా ఉండగా ఒక రోజున వీరి బావమరిది మరో బంధువు మైసూరు వెళుతూ దారిలో తిరుపతిలో ఆగి ఈయన్ను కూడా రమ్మన్నారు. నాకు చాలా పనులున్నాయి, కుదరదన్నాడు ఈయన. అయితే ఆ రాత్రల్లా ఎవరో ఒక చిన్న సుత్తి పుచ్చుకుని ఈయన అరికాళ్లలో కొడుతూనే ఉన్నారు. ఎంత పశువైద్యుడైనా మనుష్య వైద్యం బొత్తిగా తెలియకుండా ఉండదుగా. ఇలా ఉన్నట్టుండి ఈ బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అలాగే ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామున బంధువులు కారెక్కబోతూ మళ్ళీ బలవంత పెట్టసాగారు. ఈయన మళ్ళీ తిరస్కరించాడు. ఈ మాట కాళ్లల్లో సుత్తిపోట్లు మరీ పెరిగినాయి. దాంతో ఈయనకు రెండో మారు ఆలోచించక తప్పలేదు. చిట్ట చివరి నిమిషంలో అనుకోని నిర్ణయం తీసుకుని బయలుదేరబోతున్న కారులో ఎక్కకా తప్పలేదు. ఆ రోజు సాయంత్రం ఆశ్రమానికి చేరాడు. ఆ రోజు గురువారమని, గురువారం సాయంత్రం ఆశ్రమంలో గురుపూజ జరుగుతుందని ముందు తెలీదు. కానీ సరిగ్గా సమయానికి అందుకున్నాడు. ఈయన్ని చూస్తూనే, ఏం విశేషం ఉంది, ఈ పిచ్చోడిని చూడటానికి ఇంత దూరం వచ్చారెందుకు, ఏం లాభం అని ప్రశ్నించారు స్వామీజీ.
అలా స్వామీజీ మరీ నిర్మోహమాటంగా మాట్లాడితే అంతకంటే నిర్మోహమాటంగా మాట్లాడటం కుర్ర సుధాకర్కి చెల్లింది కానీ వయసు వచ్చిన వాళ్ళలా చేయగలరా? తమ గురించి చాలా విన్నాం, తమ దర్శనం చేసుకుందామని వచ్చాం అన్నాడు రావుగారు. నవ్వారు స్వామీజీ. నువ్వు వచ్చావా? నీ కాళ్లల్లో పొడిచి నేనే తెచ్చానా అని స్వామీజీ అభిప్రాయమేమో మనకు తెలీదు. అలా నవ్వి, ఇక్కడ దోమలు ఎక్కువ, చలి ఎక్కువ, మీరిక్కడ ఉండలేరు, హోటల్లో ఉండి రేపు రండి అన్నారు స్వామీజీ. సత్యనారాయణ గారి అదృష్టం బాగా పనిచేసింది. అందువల్లే స్వామీజీ ఎన్ని రకాలుగా చెప్పినా వినక ఇక్కడే ఉంటాం అన్నాడు. అప్పుడు స్వామీజీ కాంతం గారి భార్య రత్నమ్మ గారిని పిలిచి వీరికి కావలసిన ఏర్పాట్లు చేయించారు. ఆ మర్నాడు రావుగారికి గుర్తొచ్చింది. అరేరే, నిన్న మన పుట్టినరోజు గదా అని. ఈ మాట స్వామీజీ కనిపించగానే ఆ మాటే చెప్పాడాయన. గురుపూజ చూశావు కదా అన్నారు స్వామీజీ. ఆ మాటలో నేనే నీ గురువుని అన్న ధ్వని స్పష్టంగా వినిపించింది రావుగారికి. ఆ మర్నాడు వీరి కోసం ప్రత్యేకంగా ఈశ్వరుడికి అభిషేకం చేశారు స్వామీజీ. ఆ అభిషేకం చూస్తుండగా ఇది వరకెన్నడూ లేని భక్తిభావం మొట్టమొదటిసారిగా రావుగారిలో అంకురించింది. అప్పటి నుంచి ఆయనలో పరివర్తన రాసాగింది. ఆ పరివర్తనకు ఫలితమే ఇవాళ వసుంధరమ్మ గారికి వచ్చిన ఉత్తరం. అన్నలో వచ్చిన పరివర్తనకు సంతోషించిన వసుంధరమ్మ గారు స్వామీజీకి మనవి చేసింది. అతనికి దైవబలం ఉందిలే, ఏమీ పర్వాలేదు అన్నారు స్వామీజీ. ఇంటర్వ్యూ రోజున ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళబోతూ దారిలో స్వామీజీని తలుచుకుని నమస్కారం పెట్టుకున్నాడు రావుగారు. అలా కళ్ళు మూసుకోగానే ఒక తెల్లరిమ్ము కళ్ళజోడు పెట్టుకుని దర్శనమిచ్చారు స్వామీజీ. స్వామీజీ కళ్ళజోడే పెట్టుకోరు, ఇదేమిటి ఇలా కనిపించారు? తల విదిలించుకుని మళ్ళీ 2-3 సార్లు కళ్ళు మూసుకుని నమస్కరించాడు రావుగారు. అన్నిసార్లు ఆ తెల్ల కళ్ళజోడుతోనే కనిపిస్తున్నారు స్వామీజీ. మనస్సులో ఒక్కోసారి ఒక ముద్ర పడితే అంతేలే అనుకుని ఇక ఇంటర్వ్యూ గది లోపలికి వెళ్ళాడు రావుగారు. ఎదురుగా ఇంటర్వ్యూ కమిటీ అధ్యక్షుడైన తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు తెల్లరిమ్ముల కళ్ళజోడు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఒక అరక్షణంలో ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న రావుగారికి ఆ కళ్ళజోడు సంకేతం అర్థమైంది. ఇంటర్వ్యూ జరిగింది. ఫలితం బయటకు రావటం మాత్రం ఆలస్యమైంది. చివరికి ప్రొఫెసర్ పదవులు 2 తయారు చేసి అందులో ఒకటి ఈయనకిచ్చారు, రెండవది రెండవ వారికిచ్చారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రమోషన్లో రావుగారే ప్రిన్సిపల్ అయ్యాడు. ఇక్కడ వసుంధరమ్మ గారు మరికొన్ని యోగ పాఠాలను స్వామీజీ దగ్గర అభ్యసించి మళ్ళీ ఇంటికి వెళ్ళవలసిన సమయం రాగా తీసుకువెళ్ళటానికి చౌదరి గారు వచ్చాడు. ఒకనాడు ఆ దంపతులిద్దరినీ ఎదురుగా కూర్చోబెట్టుకుని ఒక ఇనుప మంచం మీద కూర్చుని నెమలిని పాముని తెప్పించి ఆడుకోసాగారు స్వామీజీ. ఒకసారి నెమలిని, మరోసారి పాముని ఉసిగొల్పుతున్నారు. అవి ఎగురుతున్నాయి తప్పితే ఒకదాన్ని ఒకటి చంపుకునే ప్రయత్నం చేయటం లేదు. ఏమవుతుంది, ఏమవుతుంది, ఏది గెలుస్తుంది చెప్పండి అని అడగసాగారు స్వామీజీ. మొదట్లో కొంతసేపు చెప్పేదేముంది, నెమలే గెలుస్తుంది, పావును చంపేస్తుంది అనిపించింది. కానీ క్రమంగా ఆ విరోధ జంతువుల ఆట చూశాక వసుంధరమ్మ గారికి ఒక భావం తోచింది. ఇవి విరోధ జంతువులు, ఇవి మనలోని పరస్పర విరుద్ధమైన భావాల సంఘర్షణకు ప్రతీకలు. సత్వతపోమయమూర్తులైన స్వామీజీ సన్నిధిలో విరోధానికి చోటు లేదు, సామరస్యమే ఇక్కడ ఉంటుంది. అసద్భావాలు అణిగి హరించుకుపోతాయి అంతే. ఇక్కడ యుద్ధం ఉండదు. ఇది చూపించేందుకోసమే ఈ జంతువులతో ఆడి చూపిస్తున్నారు స్వామీజీ. ఈ భావం తోచి బలపడేసరికి స్వామీజీ ఆట ముగిసిపోయింది. ఇలా విరోధి భావాల విషమ ప్రవృత్తులను సమీకరిస్తూ భక్తుల హృదయాలలో సాధనా మార్గాలను ప్రకాశింపచేస్తూ ఉండే స్వామీజీ సాధన మార్గం అందుకున్న భక్తుల హృదయాలలో మాత్రం నిరంతర పరీక్షా సంఘటనలనే ప్రవేశపెడుతూ ఉంటారు. 30వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.